హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గచ్చిబౌలిలో ఒక పబ్ దగ్గర ఒక దొంగ తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల పైన కాల్పులు జరిపారు సార్. ఈ కాల్పుల్లో పోలీసులు కూడా గాయాల పాలయ్యారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎవరా దొంగ, మరి ఇప్పుడు పోలీసుల దొంగను పట్టుకున్నారా లేదా సార్? యా ఈ కాల్పుల కలకలం ఒక సంచలనం క్రియేట్ చేసింది హైదరాబాద్లో. యాక్చువల్గా ఒక వారం 10 రోజులకు ముందు కూడా ఎల్బీ నగర్ ప్రాంతంలో కాల్పులు జరిపారు. అంటే బీదర్లో ఏటీఎంని దొంగిలించిన ఆ దొంగలు ఇక్కడ కూడా వచ్చి కాల్పులు జరిపారు. అంటే ఈ మధ్య కాలంలో గన్ ఫైరింగ్స్ అనేవి కూడా హైదరాబాద్లో పెరిగినట్టు కనపడుతుంది. ఓవరాల్గా 2024లో క్రైమ్ పెరిగిందని సాక్షాత్తు డీజీపీని అనౌన్స్ చేశాడు. మనమే చాలా క్రైమ్ స్టోరీలు చెప్పుకుంటున్నాం. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఓన్లీ పోలీస్ వైఫల్యం అనేది చెప్పలేము. ఓవరాల్గా ఈ కేసును మాత్రం మనం పరిశీలిస్తే ఏం జరిగిందనేది, గచ్చిబౌలిలో ప్రిజం అనే ఒక పబ్ ఉంది. ఆ పబ్బులో ఒక దొంగ తప్పించుకొని తిరుగుతున్న దొంగ అక్కడ ఉన్నాడని వార్త వచ్చింది. దాంతో మాదాపూర్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు, సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, వాళ్ళ నుంచి కొంతమంది కానిస్టేబుళ్ళు హోటల్కి వెళ్ళారు, ఆ పబ్కి వెళ్ళారు. పబ్కి వెళ్ళి అతను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే అతను 2 రౌండ్ల కాల్పులు, గన్తో 2 రౌండ్ల కాల్పులు చేశాడు. దాంతో పోలీస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి, అక్కడ పబ్బులో బౌన్సర్లు ఉంటారు కదా, ఆ బౌన్సర్కి కూడా ఒక అతనికి గాయమైంది. వెంకటరెడ్డికి తొడలో బుల్లెట్ దిగింది. దాంతో మిగతా వాళ్ళంతా అలర్ట్ అయ్యి అతన్ని తరిమారు. చేసి మొత్తానికి అతన్ని బయట వచ్చి గట్టిగా అందరూ బౌన్సర్లు అందరూ కలిసి అతన్ని అదిమి పట్టి భూమికి పట్టుకున్నారు. స్టేషన్కి అయితే తీసుకెళ్లారు. సో ఇది కలకలం సృష్టించింది. ఎందుకంటే ఒక పోలీసు మీదనే ఇట్లా కాల్పులు జరపడం అంటే అతను ఎంత తెగించిన వ్యక్తిగా ఉండాలి అనేది అందరికీ అర్థమవుతుంది. దాంతో ఎవరతను జరిపాడు, కాల్పులు ఎందుకు జరిపాడు అని చూసినప్పుడు అతని పేరు బత్తుల ప్రభాకర్ అని చెప్తున్నారు. అతనిది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి అని చెప్తున్నారు. అతను ప్రొఫెషనల్ దొంగ. దాదాపు 2 రాష్ట్రాల్లో అతనికి 100 రకాల కేసులు ఉన్నాయి. అంటే దాదాపు 100 కేసెస్ ఉన్నాయి. అతను యాక్చువల్గా గతంలో అతను పట్టుబడి జైల్లో కూడా ఉన్నాడు. అతను యాక్చువల్ శిక్ష కూడా పడింది. వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి అనకాపల్లిలో కేసు ఉంటే అనకాపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. అనకాపల్లి కోర్టు నుంచి మళ్ళీ వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించే క్రమంలో పోలీసుల కన్నుగప్పి అతను పారిపోయాడు. సో అప్పటి నుంచి కూడా అతన్ని వెతుకుతున్నారు. ఇది పారిపోయింది వచ్చి 2022లో, అంటే దాదాపు 2 ఏళ్ల పాటు అతన్ని వెతుకుతున్నారు. అతను పారిపోయి అజ్ఞాతంలో ఉంటూ దొంగతనాలు, పంచాయతీలు ఇవన్నీ చేస్తున్నాడు. సో బాగా సంపాదించాడని చెప్తున్నారు. అందుకనే గన్ను కూడా తనకి తెలుసు పోలీసులు ఎప్పుడో ఒకసారి నన్ను పట్టుకున్నప్పుడు తప్పించుకోవాలని చెప్పి అతను గన్ను కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. సో అంటే మామూలుగా మనకి ప్రొఫెషనల్ క్రిమినల్స్ ఏంటంటే వాళ్ళకి ఈ సిస్టమ్ అంతా బాగా అర్థమైపోతుంది. అంటే పోలీస్ స్టేషను, తర్వాత పట్టుబడినాక జైలు తర్వాత కోర్టు. ప్రధానంగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఈ 3 ప్రధానంగా ఉంటాయి: పోలీస్ స్టేషను, జైలు, కోర్టు. ఈ 3టిని డీల్ చేయడం కానీ నేర్చుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే సీజనల్గా అవుతారు. మామూలుగా మనకి శశాంక్ రెడెంప్షన్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే స్ట్రైట్గా ఉండే ఇనుప కడ్డీ లాంటి ఒక వ్యక్తి జైలుకి వచ్చినాక వాడు వంగి వెళ్ళిపోతాడని, అంటే బెండ్ మారిపోతాడని, కురుక్కడ్ అయిపోతాడని. సో ఒక అమాయకంగా ఉన్నవాడు జైలుకి వచ్చిన తర్వాత ఈ బికేమ్ ఏ క్రూకుడ్ ఫిలో అనేది ఆ సినిమాలో డైలాగ్ అనమాట, స్టీఫెన్ కింగ్ నావల్. సో అలాగా జైల్లో చాలా మంది మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా జైల్లో క్రిమినల్స్ గా తయారవుతారు. జైలు అనేది ఒక స్కూలు, కాలేజీ ఆఫ్ క్రైమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మిగతా వాళ్ళు క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళతో స్నేహం చేస్తారు, వాళ్ళు ఎలా క్రైమ్స్ చేశారు, ఎలాగో పట్టుబడ్డారు, ఇవన్నీ నేర్చుకుంటారు. సో అది రోజు ఏం పని ఉండదు కదా వాళ్ళకి. ఎక్కువ రిమాండ్ ప్రిజనర్స్ని పని చేయించాలనేది రూల్ లేదు. ఓన్లీ కన్విక్టెడ్ ప్రిజనర్స్ మాత్రమే జాబ్, ఏదైనా ఒక పని ఉంటుంది. పని అప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు. మిగతా అంతా ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఒకరి స్టోరీలు ఒకరు చేసుకోవడం, ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు ఏర్పడడం, దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా
లింక్స్ ఏర్పడడం, ఇలాగా వీళ్ళు మరింత క్రిమినల్స్ ఉంటారు. సో మామూలు క్రైమ్ చేసినోడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి అదొక వాడికి ఒక ట్రైనింగ్ కాలేజ్ లాగా ఉపయోగపడుతుంది జైలు. అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే, సో పోలీసులు పట్టుబడితే ఏం చేయాలి, పోలీసులు పట్టుబడినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే వాళ్ళకి అక్కడ పోలీసులు ఏం చేస్తారంటే ఇమీడియట్గా కేసు పెట్టి వాళ్ళని కోర్టుకు పెట్టేయరు. మామూలుగా అయితే రాజ్యాంగం ప్రకారం 24 గంటల్లో కోర్టుకి సబ్మిట్ చేయాలి. అదేంది చంద్రబాబు అరెస్టో లేకపోతే రఘురామకృష్ణరాజు ఇవన్నీ మనం చూస్తుంటాం. పెట్టలేదు, 24 గంటలు దాటిపోయింది, అది ఇదని చెప్తుంటారు. సో కానీ మామూలు ఖైదీల విషయంలో జనరల్గా పోలీసులు అది ఫాలో కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, దాని నుంచి వాడు ఒకవేళ దొంగతనం చేస్తుంటే రికవరీ తీసుకోవడం, ఇవన్నీ చేసి ఒక్కోసారి ఏంటంటే ప్రెజర్ కూడా ఉంటుంది, రాజకీయ నాయకుల ప్రెజర్ కూడా. జేబీఎంలో కూడా మనం చూసాం పోలీసులు ఎందుకు తీవ్రంగా కొడతారంటే వాళ్ళ మీద రాజకీయ నాయకుల ప్రెజర్ ఉంటుంది. ఈ దొంగతనం కేసులో ఎక్కువగా అధికారుల ప్రెజర్ కావచ్చు, రాజకీయ నాయకుల ప్రెజర్ కింది స్థాయి పోలీసుల మీద ఉంటుంది రికవరీ సొమ్ము కోసం. అందువల్ల వాడిని ఇప్పుడు జైలుకి పెట్టేసి కోర్టుకు పెట్టి జైలుకి పెట్టేస్తే రికవరీ కాదు, లీగల్ గా వాడు ఫేస్ చేస్తాడు కేసు, లాయర్ని పెట్టుకుంటాడు, డబ్బు ఉంటుంది. రికవరీ కావాలంటే ఏం చేయాలి, వీళ్ళని కొట్టాలి. కొట్టితే వాడు ఎక్కడ అమ్మాను ఏంది చెప్తాడు. ఆ దొంగిలించిన బంగారు కావచ్చు, డబ్బు కావచ్చు, ఎక్కడ అమ్మారు ఎవరు చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి ఎక్కడ అమ్మారో వాళ్ళని పట్టుకొని, కొన్న వాళ్ళని పట్టుకొని అది రికవరీ చేసుకొస్తారు. ఇది మెయిన్ లక్ష్యం అన్నమాట. సో వాడికి పనిష్మెంట్ ఇప్పించాలా అనేది సెకండరీ, ముందు రికవరీ, సొమ్ము రికవరీ అనేది మెయిన్ లక్ష్యంగా దొంగతనాల్లో ఉంటుంది. అందుకని ఇది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకుంటాడు. అంటే ఒకవేళ పట్టుబడితే మనం ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు. సో కొన్ని చెప్పరు, కొన్ని చెప్తారు. ఎందుకంటే అన్ని చెప్పకపోతే కొడతారు, కొన్ని చెప్తే ఇంతే అనుకొని ఇంకా ఆపేస్తారు. అట్లాగే వీళ్ళకి పోలీసులకి డబ్బులు ఇస్తే నన్ను కొట్టకండి సార్, నేను చెప్తాను మీకు అనేది ముందే కొంత ఇచ్చేసి చేసుకుంటే అది కూడా సరిపోతుంది. సో ఇది నేర్చుకున్నాక పోలీస్ స్టేషన్లు ఎలా పోలీస్ స్టేషన్లో 10 రోజులు ఉన్నారనుకో, ఆ స్టేషన్కి అందరికీ బిర్యానీలు తెప్పిస్తారు, వీడు బిర్యానీ తింటాడు. అలాగే చాలా వాటిలో జరుగుతుంది. దీనికి మినహాయింపులు ఉండదని నేను చెప్పట్లేదు. మ్యాక్సిమం నేను పౌర హక్కుల సంఘంలో 5 ఏళ్ళు, నక్సలైట్ మూవ్మెంట్లో 5 ఏళ్ళు పనిచేస్తాను కాబట్టి ఈ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి అనేది నా అనుభవం, నాకు తెలిసిన వాళ్ళ అనుభవం నుంచి చెప్తున్నా. సో దాని నుంచి ఏంటంటే ఇది ఎందుకంటే నా సెల్లుకి చాలా మంది వచ్చేవాళ్ళు, ఒక్కొక్కడు నేను నెల ఉన్నాను సార్ స్టేషన్లో, 20 రోజులు ఉన్నాను సార్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ స్టోరీలంతా పోలీస్ స్టేషన్లో ఏమేమి జరిగింది వీళ్ళంతా మనకి కథలు చెప్తుంటారు సో జైల్లో ఉన్నప్పుడు. సో అలాగా అయినాక వీళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఏంటి, కోర్టు, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో వీళ్ళు ఏం చేయాలి, మంచి లాయర్లను పెట్టుకోవాలి. క్రిమినల్ లాయర్స్ చాలా మంది క్రిమినల్స్ కంటే ఘోరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మ్యానిపులేషను ఇవన్నీ చాలా చక్కగా వచ్చుంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, కోర్టులో మ్యానిపులేషన్ చేయడం, అక్కడ స్టెనోల దగ్గర నుంచి క్లర్కుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేయడం, జడ్జెస్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఇవన్నీ చేస్తారు. దాని నుంచి కోర్టులో ఇప్పుడు వీళ్ళ ఫైల్, ఇప్పుడు ఒక రోజు ఫైల్స్ 50 ఉన్నాయి, 100 ఉన్నాయి అనుకో, వీళ్ళ ఫైల్ ముందు పెట్టాలంటే క్లర్క్కి డబ్బులు ఇస్తే నీ ఫైల్ ముందు పెడతాడు, త్వరగా నువ్వు ఆ కోర్టు నుంచి బయటికి రావచ్చు. లేదంటే 11 గంటల నుంచి సాయంత్రం 5-6 వరకు ఎప్పుడు పిలుస్తారో తెలియకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డబ్బులతో పనులు అవుతాయి కోర్టులో కూడా. దాని తర్వాత జైలు. ఇంక జైల్లో అయితే ప్రతిదానికి రేటు ఉంది. నీకు మంచి ఇడ్లీ తినాలంటే ఒక రేటు, మంచి దోశ తినాలంటే ఒక రేటు, మంచి బ్యారక్లు ఉండాలంటే ఒక రేటు, అలాగే ప్రతిదానికి రేట్లు ఉంటాయన్నమాట. సో రీసెంట్గానే బ్లాక్ వారెంట్ అనే సినిమా వచ్చింది. ఢిల్లీ తిహార్ జైల్లో జైలర్గా పనిచేసిన సునీల్ గుప్తా రాసిన పుస్తకాన్ని బేస్ చేసుకొని 7 ఎపిసోడ్లు వచ్చింది. ప్రతి ఒక్కరు చూడాలి జైళ్ళల్లో ఎలా ఉంటుంది అనేది. ఆ వెబ్ సిరీస్ చాలా పకడ్బందీగా తీసారు, నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట. ఓకే, చాలా పేరు కూడా వచ్చింది దానికి. సో అలాగా ఏమవుతుందంటే జైల్లో డబ్బులు ఇస్తే అన్ని పనులు అవుతాయి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకున్నాక వీళ్ళు బెయిల్ కూడా త్వరగానే వచ్చేస్తుంది.